ఏళ్లుగా అడ్డగోలుగా అస్మదీయులకు మేలు చేసిన వైసీపీ సర్కార్ చివరికి ఎన్నికలు ముగిసి ఫలితాల ముంగిట అదే పని చేస్తోంది. అయిన వారికి కన్ఫర్ట్ ఐఏఎస్ కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారు. ఎడతెగని ఆత్రం ప్రదర్శిస్తున్నారు. ఇంటర్వ్యూల నిర్వహణకు యూపీఎస్సీ ఖరారు చేసిన తేదీలను కూడా మార్చేసి ఫలితాలు వెలువడేలోగానే పని పూర్తి చేసుకోవాలని తహతహలాడుతున్నారు. సీఎస్ ఆరాటం ఆత్రం చూసి అధికార యంత్రాంగం కూడా ముక్కున వేలేసుకుంటోంది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉంది. పోలింగ్ అనంతరం జరిగిన హింసతో రాష్ట్రం అట్టుడుగుతోంది. కౌంటింగ్ రోజు ఇంతకంటే భారీగా గొడవలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సీఎస్గా దీనిపై దృష్టి సారించాల్సిన జవహర్ రెడ్డి వీటన్నింటినీ పక్కన పెట్టేశారు. తన వాళ్లకు ఐఏఎస్ ఇప్పించుకునే అంశంపైనే దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు కొత్త పోస్టింగ్లు ఇవ్వడానికి లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ కన్ఫర్ట్ ఐఏఎస్ పదోన్నతులకు సంబంధించిన ఇంటర్వ్యూలను జూన్ 7న నిర్వహించాలని నిర్ణయించింది. కానీ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత రాజెవరో బంటెవరో తెలియదు. తమ వాళ్లకు ఐఏఎస్ దక్కుతుందో లేదో తెలియదు. అందుకే ప్రభుత్వం మారేలోపే పని పూర్తి చేసుకునేందుకు జవహర్ రెడ్డి ఆరాటపడుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇంటర్వ్యూలు జూన్ 7వ తేదీని నిర్వహిద్దామని, ఆ సమయానికి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని యూపీఎస్సీ లేఖలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆయన యూపీఎస్సీ లేఖ రాశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఆ తర్వాత 2 రోజుల పాటు మా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. అందువల్ల 7వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు రాలేకపోవచ్చు. ఇంటర్వ్యూలు మే చివరి వారంలో లేదా మే 31వ తేదీన పూర్తి చేద్దామంటూ యూపీఎస్సీకి ఉచిత సలహా ఇచ్చారు. జవహర్ రెడ్డి స్పందన వెనుక ఉద్దేశాలు సుస్పష్టం. ఈ లేఖను పరిశీలించిన యూపీఎస్సీ సూటిగా ఘాటుగా సమాధానం పంపింది. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. మే నెలలో ఇంటర్వ్యూలు చేయడం కుదరదు అని సీఎస్ కు స్పష్టం చేసింది. దీంతో సీఎస్ కు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ పోస్టులు 2 ఖాళీలున్నాయి. ఈ 2 పోస్టుల్లో తమ వారినే నియమించుకోవాలని వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులోనూ సీఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఇద్దరు చక్రం తిప్పుతున్నారు. ఈ 2 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అత్యంత రహస్యంగానే వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీఏడీ 2 పోస్టుల భర్తీకి గుట్టుగా నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 7 నాటికి అన్ని శాఖల ఉద్యోగులు దరఖాస్తులు అందించాలని పేర్కొంది. కొన్ని శాఖల్లో అర్హత కలిగిన ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చారన్న సమాచారం కూడా లేదు. దీంతో 2 పోస్టులకు 46 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిని జీఏడీ అధికారులు స్క్రూటినీ చేసి 10 మంది పేర్లు సిఫార్సు చేశారు. ఈ లిస్టు చూస్తే చాలు దీనిపై సీఎస్ ప్రభావం అర్థమవుతుంది. గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఎంకేవి శ్రీనివాసులు, డాక్టర్ ఎం వరప్రసాద్, డి దేవానందరెడ్డి, పిఎస్ సూర్యప్రకాష్, జి రాజారత్న, సిబి హరినాథ్ రెడ్డి, సిహెచ్ పుల్లారెడ్డి, ఏఏఎల్ పద్మావతి పేర్లను కన్ఫర్ట్ ఐఏఎస్ హోదా కోసం ప్రతిపాదించారు. వీరిలో 5గురు కడప జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గం అధికారులు కావడం గమనార్హం. అందులోనూ ఈ 10 మందిలో 7గురు గత ఏడాది పంపిన జాబితాలను ఉన్నారు. అప్పట్లో కడప జిల్లాకు చెందిన నీలకంఠారెడ్డి, అనిల్ రెడ్డిలకు ఐఏఎస్ దక్కింది. ఇందులో నీలకంఠారెడ్డి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి పేషీలో అధికారి. ఇక అనిల్ రెడ్డిని జగన్ నేరుగా ఎంపిక చేసినట్లు చెబుతారు. ఇక తాజా జాబితాలను కనిపించిన ఇందులో గడికోట మాదిరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆమె స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ అధికారి. డీడీ స్థాయిలో కనీసం 8 ఏళ్లు పనిచేస్తేనే కన్ఫర్ట్ ఐఏఎస్ కు అర్హత లభిస్తుంది. 2007 గ్రూప్ 1 బ్యాచ్ కు చెందిన మాదిరి 2023లో డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లోకి వచ్చారు. కేవలం ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా పనిచేయడమే అర్హతగా భావిస్తూ కనీస అనుభవం లేకున్నా కన్ఫర్ట్ ఐఏఎస్ల జాబితాలో చేర్చేశారు. జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అండదండలే దీనికి కారణమని చెబుతారు.
ఆమెకు ఐఏఎస్ ఇప్పించేందుకు ఇద్దరు అధికారులు చేయని ప్రయత్నాలు, పడని పాట్లు లేవు. ఎన్నికల కోడ్ ఉన్నందున యూపీఎస్సీ ఇంటర్వ్యూలు ఆపేయకపోతే ఆమెకు ఐఏఎస్ ఖరారయ్యేదని చెబుతున్నారు. కన్ఫర్డ్ ఐఏఎస్ల విషయంలో ప్రభుత్వం, సీఎస్ ధనంజయ రెడ్డి గేమ్లో చాలా మంది అర్హత కలిగిన ఉద్యోగులు బలైపోయారు. నోటిఫికేషన్ రహస్యంగా ఉంచడంతో పాటు కొన్ని శాఖల అధికారుల దగ్గర నుంచి దరఖాస్తులే తీసుకోలేదు. ఈ పోస్టులకు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నుంచి ఎక్కువగా దరఖాస్తులు అందుతాయి. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతే తెలియకపోవడంతో ఒక్కరంటే ఒక్కరు దరఖాస్తు చేసుకోలేకపోయారు. చివరి నిమిషంలో ఈ విషయం తెలిసి సుమారు 10 మంది తమ దరఖాస్తులు సిద్ధం చేసుకుని మార్చి 7వ తేదీ సాయంత్రం జీఏడీకి వెళ్లారు. కానీ వాటిని తీసుకునేందుకు అధికారులు ససేమిరా అన్నారు. అత్యంత రహస్యంగా అస్మదీయులకు ఐఏఎస్లు కట్టబెట్టేందుకు ఆడిన నాటకంలో ఇలా ఎంతో మంది అర్హులు బలైపోయారు.